వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేదవాడైనా ధనికుడైనా ఒక పూట భోజనం చేయాలి అంటే అందులో ఖచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. కానీ ఆ ఉప్పును పండించే రైతుల జీవితాలు మాత్రం కష్టాలతో నిండి ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు ఉప్పు పంటని ఒక పరిశ్రమలాగా ప్రభుత్వాలు పన్నులు వేస్తూ ఉంటాయి, వాళ్ళ కరెంట్ ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. కానీ ఉప్పు రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి సరైన మద్దతు ధర ఉండదు, ప్రకృతి అనుకూలించదు. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని తెలియని స్థితిలో ఉప్పు రైతులు దశాబ్దాల తరబడి వాళ్ళ తాత ముత్తాతల వారసంగా తీసుకొని ఉప్పు పంటను సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో కొత్తపట్నం మండలం దగ్గర ఉన్న ఈ గ్రామంలో ఉప్పు రైతులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి అండి, మీరు ఇప్పుడు ఉప్పుని ఎన్నాళ్ళ నుంచి పండిస్తున్నారు? ఉప్పు పండించేటప్పుడు మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు? ఇప్పుడు మనం స్టార్టింగ్ 12 నెలల్లో కొటార్లో దిగుతామండి. ఆ నుంచి వచ్చేసి మనకి ఒక నెల పడుతుంది. ఇది మా సాగు చేయాలంటే మొత్తం బురద పని కదా, ఒక నెల పడుతుంది. ఒకటో నెల దాకా పడుతుంది. ఆ నుంచి స్టార్టింగ్ మళ్ళీ ఉప్పు తీయడం మొదలు పెడతాము. ఆ నుంచి ఏంటంటే 2 నెలలు అయింది ఇప్పటికి మా రన్నింగ్ చేసి. కానీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది, మబ్బులు లేస్తున్నాయి. మొన్న సంవత్సరం కూడా సక్రంగా 4 నెలల కాంచే వర్షాలు సాగినాయి. మనకు వచ్చేది 4 నెలల స్టార్టింగ్ కాంచి ఉప్పు పెరిగిద్ది. ఎండలు కూడా అప్పుడే ఎక్కువ ఉండేది. అప్పుడు దాకా ఏంటంటే సాగుగాలు కడుతున్నది. ఎన్ని ఎకరాల్లో ఉప్పు పంటను మీరు పండిస్తున్నారు? ఎకరాకి ఎంత పంట పండితే మీకు గిట్టుబాటు అవుతుంది? మీరు ఎకరానికి ఉప్పు పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ దగ్గర నుంచి వ్యాపారులు ఎలా కొంటున్నారు? ఆ ధర మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అంటే ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చేది అట్లయింది 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40,000 అంటే ఇప్పుడు కేజీ వచ్చేసి రూపాయలు పడిద్ది. ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తులు తక్కువ ఉన్నది, 2-3 అయితే వాళ్ళు పెట్టుబడులు పెట్టేదను వాళ్ళు ఇష్టప్రకారంగా తీసుకుంటారు, రేటు బెటరు. బయట వాళ్ళు రావాలంటే రారు. దానివల్ల ఏంటంటే గిట్టుబాటు రావాలంటే మనకి గిట్టుబాటు కాదు. ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని నెలలు ఉప్పు పండుతుంది? ఉప్పు పండాలి అంటే మీరు ఖర్చు పెడతా ఉన్నారు, ఎకరానికి సంవత్సరానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి. మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి లోన్లు రావటం కానీ అలాంటివి ఏమైనా ఉందా? ప్రభుత్వం నుంచి అసలు ఎలాంటి సహాయం అందుతుంది? మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పగలరా? ప్రభుత్వం ఏం సాయం చేస్తారు? ఏం చేయరు. ఏంటంటే ఇది మన ఇది కాబట్టే ఉప్పు సంబంధించింది కాబట్టి మనమే పెట్టుబడి పెట్టుకోవాలా, మనమే తీసుకోవాలా. ఖర్చు అనేది మనం అప్పు ఏడగడ తెచ్చుకొని మనం సేద్యం చేయాలి. చేసిన తర్వాత ఈ వాతావరణం అనుకూలిస్తే మనకి ఎండకు వచ్చే ఉప్పు ఇది. అంతే మంచుకి వానలకి అవి రాదు కదా, ఎండకు వచ్చే ఉప్పు. అటువంటిది ఎండ అనుకూలం ఇస్తే మనకి 4 నెలలు 5 నెలలు సాగిందనుకో మనకు ఉప్పు బాగా వచ్చిద్ది. అటువంటి వర్షాలు సాగుతున్నాయి. ఒక వర్షం ఒక రోజు ఒక జల్లు పడినా కూడా మనకి ఒక 20 రోజులు నెల అట్లా పోయిద్ది. అంటే బురదతో సంబంధించింది కదా, అది అట్లా సాగు జరగదు. అంటే మనకు రూపాయలు రాదు కదా, లాసేగా చేద్దాం. అది ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇప్పుడు ఈ ఉప్పు కొట్టాల్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? ఇక్కడ మీరు రోజు చూస్తున్నారు కదా రైతులు పడే కష్టాలు కానీ. అసలు ప్రధానంగా మీరేం చెప్తారు? చెప్పేది ఏం లేదన్న. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు వరదలు వస్తాయి. మేము ఎట్లా నట్ల మీద కొవ్వలు పోసి పెట్టుకుంటాము. ఆ వరదలకి కొవ్వలన్నీ కొట్టుకుపోతాయి. ఒక్కోసారి పోయినసారి లైలాతో పడినప్పుడు ఎన్నో కొవ్వలు పోయినాయి. ప్రభుత్వం నుంచి ₹1 కూడా మా వాళ్ళకి సాయం అందబోయింది కాక ఊరు కూడా పోయేది నాకు తెలిసినంత వరకు. అంత వరద వచ్చింది లైలాతో పనికి. పోయినసారి కూడా మొన్న వచ్చిన వరద కూడా అట్లాగే చాలా కొవ్వలు పోయినాయి. మూడమాల గ్రామం కానీ కొత్తపట్నంలో కానీ ఈ ఏరియాలో వరద వస్తే ఇట్లాగే పోతుంది, కొడారి మీద పోతాయి నీళ్ళు మొత్తం. దానివల్ల ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందదు. ₹1 ఒక ప్రభుత్వ ఎటువంటి వాళ్ళు రారు మా కాడికి. ఒక ఎమ్మెల్యే రాడు, దేని గురించి రారు. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీళ్ళు మాత్రం కంపల్సరీ వీటి మీద పోవాలా, కొడార్ల మీద పోవాలా. ఈ మాకు సాగులోకి వచ్చేలాగే మేము ఎంత ఖర్చు పెడతామో దాని మీద ఎంత సేకరి చేస్తామో ఎవరికి తెలియదు. కానీ ఉప్పు ప్రతి దానిలోకి వాడాల్సిందే. దేనికి వాడింది ఉప్పులో, కూరలో కానీ వీటిలో కానీ ఉప్పు వేస్తారు. కానీ దానికి ఉన్న రేటు మాత్రం ఉండదు. ఏదో చేస్తున్నారు తింటున్నాం అనే కానీ. ఇప్పుడు కేజీ సాల్ట్ బ్యాగ్ కొంటే ₹10, మాకు ₹7 పడిద్ది. అది ₹2. దానికోసం మేము ఎంత కష్టపడతామంటే అది తెలియదు జనాలకి, ప్రభుత్వానికి తెలియదు. ఒక సబ్సిడీ కానీ ఒక లోన్ కానీ ఏమి ఇవ్వరు మాకు. ఏదో చేసుకుంటున్నారులే పోతున్నారులే ఒక రైతు భరోసా కూడా ఎవరన్నా దీనికి. కేవలం ఒక శనగ వరి ఇయ్యానంటన్నా రైతు భరోసాకి సంబంధించినవి. ఈ సాల్ట్లు ఇవన్నీ పనిచేయ వాళ్ళకి. కానీ ఏంటంటే రైతులు అంటే రైతు భరోసా ఒక 5,000 ఇస్తే సరిపోతుంది. దాని మీద ఎంత పెట్టుబడి పెడతామో, మనం ఎంత సేకరి చేస్తామో
అవన్నీ చేసేవాడికి అర్థమైద్ది. వాళ్ళదేముంది ఒక 3 ఏళ్ళ ఆస్తనంలో వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఇంత చాకరీ చేసి అతను వాడి ఫ్యామిలీ కోసం ఎంత చేస్తాడో వాడికి తెలుసు. నైట్ పూట వచ్చి నీళ్ళు పెట్టుకోవడం కానీ, వాన వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఉప్పు తీయాలి. వాన 4 చినుకులు పడితే ఆ ఉప్పు అంతా కరిగిపోద్ది, వేస్ట్. వారం నెల రోజులు ఇంత కష్టపడింది ఒక్క రోజులో వాన పడిందంటే మొత్తం పోద్ది. ఆ టైంలో మేము తీసుకోవాలా. వాతావరణం ఒక్కోసారి అనుకూలించదు, అనుకూలించినప్పుడు సక్రంగా కరెంట్ ఒక్కోసారి ఉండదు. మాకు పోయినసారి కరెంట్ పోయింది, నెల రోజులు ఆగిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ పెట్టుకున్నాం కరెంటు అవన్నీ వైరని. అవన్నీ ప్రభుత్వం ఏదో ఒకటి పట్టించుకోదు. ఏడైందంటే మిల్లుల వాళ్ళు ఉంటారు, 7 బస్తాల వరకే పట్టేది కొత్తపట్నం వరకు అయితే. మూడమల్లో ఏమో టన్నేజ్ లెక్కన పట్టుకుంటారు. 7 బస్తాకు వచ్చేసి 100 రూపాయలు పడతాడు, అది 60-70 కేజీలు పోతుంది. రైతుకి ఏం మిగలదు, బాకీలు తప్ప ఏముండవు. అది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ మిల్లర్లు ఇచ్చే ధర తక్కువగా ఉందని. అసలు ప్రభుత్వానికి ఎప్పుడైనా చెప్పారా? అసలు మా దగ్గర వచ్చి ఉప్పు కొనండి. ఇప్పుడు టాటా సాల్ట్ అని ఎన్నో విదేశీ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళే వచ్చి మీ దగ్గర కొనుక్కోవచ్చు కదా. కొనుక్కుంటే ఖమ్మం ప్రభుత్వమే వస్తే శుద్ధంగా మేమే వాళ్ళకే ఇస్తాం ప్రభుత్వానికి. కానీ ఏంటంటే మా కాడ పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు. వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి తీర్చేదానికే ఈ సంవత్సరం అంతా సరిపోతుంది. రేపు ఏదన్నా కార్యక్రమాలు ఇట్లాంటప్పుడు వాళ్ళ కాడకు పోయి తీసుకుంటాం, కానీ ప్రభుత్వం కాడకు పోయి మేము తీసుకోలేం కదా. అందుకని వీళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళకి మేము ఇవ్వగలుగుతాం. వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఏదైనా ఇది చేసుకుంటే తప్ప మేమేం చేయలేం. ఏంటంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు కావాలి, ఇతను ఇస్తాడు కానీ గవర్నమెంట్ ఇవ్వదుగా మాకు 1 లక్ష రూపాయలు. ఏదన్నా బ్యాంకు పరంగా సబ్సిడీ ఇట్లాంటివి ఇస్తే మాకు యూజ్ అవుతుంది. పెట్టుబడిగా అది పెట్టుకుంటాము, అదే దాన్ని కొద్దిగా రేటుకి అమ్ముకొని ఆ బ్యాంకుకి కట్టుకుంటాము. ఇప్పుడు కొంతమంది రైతులు ఇక్కడ పొలాలను కౌలుకు తీసుకొని కూడా ఉప్పు పండిస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి నిజంగా అసలు గిట్టుబాటు అయ్యిద్దా? అసలు వాళ్ళు ఎందుకు కౌలుకు తీసుకుంటారు? ఇది నష్టాల పంట, అసలు ధర కూడా రావట్లేదని పొలం ఉన్న మీరే చెప్తున్నారు. పాపం వాళ్ళు కౌలుకి ఎందుకు తీసుకుంటారు అసలు? కౌలు కంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అది పని. ఇంకా ఫ్యామిలీ నడుపుకోవాలి. ఇప్పుడు నేను ఏది చేయకుండా ఏదో కూలి పనికి వెళ్తే ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినాయి, ఒక ఫంక్షన్ వచ్చింది, ఒక ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వచ్చింది, నాకు పనికి వెళ్ళేవాడికి 1 లక్ష రూపాయలు కావాలంటే ఎవడోడు ఏదన్నా సేద్యం చేస్తుంటేనే 1 లక్ష కావాలంటే పెట్టుబడి పెడతాడు. ఏంటంటే వీడు చేస్తున్నాడు కదా మనకి ఎట్లయినా ఇస్తాడన్న ఆలోచన మీద. మరి నువ్వేం చేయకుండా కూలికి వెళ్తా చేస్తామంటే నీకు 1 లక్ష రూపాయలు అంటే ఎవరెవరు ఈ రోజుల్లో? ఏదైనా సేద్యం చేస్తేనే ఆ పెట్టుబడి అనేది మనకి ఇస్తాడు, మనం ఏదైనా పని చేసుకోవడానికి. అందుకని కౌలుకైనా తీసుకొని చేయడానికి ముందుకు రైతులు వస్తున్నారు అంతే. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం లభిస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఉప్పు పండించాలంటే పెట్టుబడి సాయం రావట్లేదు అంటున్నారు, కరెంట్ ఛార్జీలు కూడా మీకు భారంగా మారుతున్నాయి అంటున్నారు. గతంలో కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు కానీ ఎవరన్నా మీరు ఒక నాయకులుగా కానీ ఒక సంఘంగా కలిసి ఏమైనా చెప్తారా? మాకు ఇక్కడ సొసైటీది అని ఇది ఉంది, మిషన్ ఉంది. దానికి సొసైటీ మీటింగులు పెట్టుకుంటారు. సంవత్సరానికి ఇంతని ఒకరు తీసుకొని అట్లా రోడ్లు ఏదన్నా బాగోపోతే అవి చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం కాడికైతే మా వాళ్ళు అయితే ఎప్పుడు బాగాలేదు, ఆ ఆలోచన కూడా ఎవరికి రాలేదు ఇంకా. పోయినా మనకేం ఉపయోగం ఉందిలే, మన పని మన సాకిరి మనకు తప్పదు, వెళ్ళినా యూజ్ ఉండదన్న ఆలోచన మీద మా వాళ్ళు ఎప్పుడు బాగాలేదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు మా వాళ్ళు ఈ ఉప్పు రైతుల మీద ఎప్పుడు శ్రద్ధ చూపలేదు వాళ్ళు, ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసినంత వరకు. ఇది ఉప్పు రైతులు చెప్తుంది. ప్రభుత్వం ఏ రోజు ఉప్పు రైతుల కష్టాలను పట్టించుకోలేదని అంటున్నారు. ఉప్పు అనేది పంట కాదా? ఉప్పు లేకపోతే ఒక ముద్ద అన్నం కూడా ఏ మనిషి అయినా తినగలడా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా సరే ఇప్పటికైనా స్పందించి ఉప్పు రైతుల కష్టాలపై చర్యలు తీసుకుంటే ఉప్పు రైతుల జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారన్న. ఉప్పుకు అసలు సరైన మద్దతు ధర కూడా లేదని, కేజీ ఉప్పు రూపాయికి అమ్ముడుపోతుందని, ఈ భూమి మీద ఏ పంట అయినా సరే అసలు ఏ వస్తువు అయినా రూపాయికి అమ్ముడుపోయే పంట ఏమైనా ఉందా? సంవత్సరంలో ఓన్లీ ఎండాకాలం మాత్రమే పండుతుంది. వర్షాలు పడితే ఒక్క రాత్రిలో నెల కష్టం మొత్తం కూడా నీళ్ళలో కలిసిపోతుంది ఉప్పు. అప్పుడు మేము పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి ఉప్పు పండించాలంటే 40,000 అవుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి అంటున్నారు. కరెంటు ఛార్జీలు కూడా భారంగా ఉన్నాయని, అవి కూడా తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. ఉప్పు రైతుల కష్టాలను ప్రభుత్వానికి తెలిపామని చెప్పి, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇప్పటికీ చెప్పేది ఒకటే ప్రభుత్వాన్ని చేస్తున్న విజ్ఞప్తి, ఇప్పటికైనా సరే ఉప్పు రైతుల్ని రైతులుగా గుర్తించండి, మాకు సరైన మద్దతు ధర కల్పించండి, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించండి, మేము పండించిన ఉప్పుకి మాకు న్యాయం దక్కేలాగా చూడండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.